నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9. స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో చాలా మందికి ఉంటుంది. అదొక కామన్ సమస్యగా మారిపోయింది. అయితే చాలామంది ఏం చేశారంటే స్ట్రెస్ కోసం కొంత ఆట విడుపుగా కొంత రిలాక్సేషన్ కోసం మనం ఏదైనా అకేషన్స్లో పాల్గొనడం కానీ లేదంటే పిక్నిక్ రూపంలో వెళ్ళడం కానీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళడం కానీ టూర్స్ కానీ అలాంటివి ప్లాన్ చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి ప్లాన్లో కొంత స్ట్రెస్ ఫ్రీ అవుతూ ఉంటారు. కానీ ప్రజల కోసం నిరంతరం శ్రమించే సీఎం చంద్రబాబు గారు కూడా పగలబడి నవ్వారు అని అంటే ఆ ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిర్వహించిన ఆటల పోటీలో నవ్వి చాలా కడుపుబ్బా నవ్వి బాగా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ ఈవెంట్స్ మొన్నటి వరకు చేశారు. నిన్న అవి కంప్లీట్ అయిపోయాయి. ఇందులో భాగంగానే విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇది కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు అండ్ విష్ణు కుమార్ ప్రదర్శించిన స్కిట్లో తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారండి. ప్రజాప్రతినిధులు తమ కామెడీ టైమింగ్తో నవ్వులు పండించేశారు. ఇటీవల సీఎం చంద్రబాబు నలుగురు పిల్లల్ని కనాలంటూ చేసిన కామెంట్స్పై వీరిద్దరూ ఫన్నీగా స్కిట్ చేసి నవ్వులు పూయించారు. అండ్ అందులో అది చాలా హైలైట్గా కనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఏమంటివి అనే డైలాగ్స్తో అంతకుముందు చాలా ప్రాక్టీస్ చేశారు. అండ్ అవన్నీ వీడియోస్ కూడా మనం అంతకుముందు వీడియోస్లో చూసాము. చాలా బాగా ప్రాక్టీస్ తర్వాత అక్కడ చాలా పండించారని చెప్పాలి ఆ డైలాగ్స్ని కూడా. అండ్ మంత్రి దుర్గేష్ కూడా అసలు అద్దరిపోయేలా చేశారండి. అది చూసి చంద్రబాబు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పగలబడి నవ్వారు. అని అంటే ఎవరికైనా సరే అండి స్ట్రెస్ చాలా ఉన్నప్పుడు మనమైనా సరే చాలా రిలాక్సేషన్ కోరుకుంటాం. అసలు ఏంటి ఎప్పుడు పని ఒత్తిడి అని అనుకుంటూ ఉంటాము. ప్రజల కోసం నిరంతరం శ్రమపడే ప్రజాప్రతినిధులు కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఇతర మంత్రులు ఎవరైనా సరే స్ట్రెస్ ఫ్రీ అనేది కోరుకుంటారు. అందుకనే ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 2 days కూడా చాలా ఎంజాయ్ చేశారు. అయితే నలుగురు పిల్లల్ని కనే బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యేలు పేల్చిన డైలాగ్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు కూడా కడుపుబ్బా నవ్వుకున్నారు. సో నిన్నటితో కార్యక్రమాలన్నీ కూడా ముగిసిపోయాయి కాబట్టి ఏంటి అసలు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, మరి దీనిపైన ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఎలా మాట్లాడారనే విషయాలు తెలుసుకుందాము మన రిపోర్టర్ శ్రీరామ్మూర్తితో. అంతకు ముందు ఒక్కసారి మనం ఆ స్కిట్ని చూద్దాం. చిన్న అర్జెంట్ పని ఉండొచ్చాను. చెప్పండి ఏంటి? మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళయింది అన్నగారు. పెళ్ళైతే 5 రోజులు అయింది పెళ్ళయి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, ఓకే. అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి, మా ఊరు. సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తాం అన్నగారు, ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు మీరు. దానికి నాకేంటి బాధ్యత అన్నగారు? ప్లీజ్ ఏమనుకోకండి అన్నగారు. మన సీఎం గారేమో నలుగురు పిల్లల్ని కనాలి, 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. అన్నగారు ఏమనుకోవద్దు దయచేసి. ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే బాధ్యత. వెంకటేష్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్, సీఎం గారు ఆదేశాలు. 4 పిల్లలు. అవును సార్. సరే సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా. సరేలే, 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు కనేట్టు మీరు చెప్పండి అన్నగారు. ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు, నైతిక బాధ్యత. పెళ్లి కొడుకు మీ ఊరోడు. అలాగే సరే ఎమ్మెల్యే గారు, మీరు అడిగారు, మీ మాట కాదంటాం మిత్రులమి. చాలా థ్యాంక్స్ అన్నగారు, మంచి భరోసా ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం. చాలా చాలా సంతోషం. అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యుల శాఖలో వారిని కూడా కొంచెం తప్పనిసరిగా వారి సహకారం కూడా తీసుకుంటాం. 4 పిల్లలు మాత్రం తప్పనిసరిగా చెప్పండి. ఆ బాధ్యత కూడా అలాగే.
సో చూసారు కదా, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ఉండే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారిగా ఎంత పగలబడి నవ్వారో. సో అదండి, ఎవరైనా సరే స్ట్రెస్ ఫ్రీ కోరుకుంటారు కాబట్టి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. అండ్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు. సో ఇది కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక ప్లస్ పాయింట్. అండ్ అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఫర్దర్గా నెక్స్ట్ వర్క్లో యాక్టివ్నెస్ పెరుగుతుంది, ఇంకా చాలా బాగా పని చేస్తారు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అఫ్కోర్స్ మనమైనా సరే వారమంతా పనిచేసినప్పుడు ఒక్కరోజు వీక్ ఆఫ్ దొరికితే ఆ రోజు ఆ వారం రోజులు ఉన్న స్ట్రెస్ అంతా కూడా ఒక రోజులో మనం కూడా ఫ్రీ అయిపోతాము. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ రీఛార్జ్ అవుతుంటాం కాబట్టి చాలా హ్యాపీగా పని చేసుకోగలుగుతాం. సరే, ఓవరాల్గా అసలు ఈ స్కిట్ ఏంటి, అసలు ఎందుకు నిర్వహించారు, దీనిపైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమనుకుంటున్నారు అనేది మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీరామ్మూర్తి, సో 2 days కూడా కల్చరల్ యాక్టివిటీస్ చాలా హ్యాపీగా చేశారు, చాలా బాగున్నాయి, స్క్రిప్ట్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ నలుగురు పిల్లలు అనే టాపిక్ ఉన్న స్క్రిప్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గిపోతుందో లేకపోతే దీనివల్ల నియోజకవర్గాలు తగ్గిపోతాయనో కాదు, దేశంలో యువత సంఖ్య తగ్గిపోతుంది. సో యువతే మనకు వెన్నుముక కాబట్టి వాళ్ళ సంఖ్య ఇక్కడ మనకు కనిపించట్లేదు. సో వాళ్ళని స్టార్టప్స్గా తీసుకొని మనం దేశానికి అందించాలి, వాళ్ళని కూడా తయారు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇలా మాట్లాడానని చెప్పారు. అనౌన్స్మెంట్ 1 week బ్యాక్ చేశారు. ఓకే, ఈ స్కిట్ అంతా కూడా చాలా బాగుంది. దీనిపైన ముందుగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముందుగా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, ఈ 2 days వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏంటి? శ్రీదేవి, మనం చూస్తున్నాం అసెంబ్లీ సాక్షిగా నవ్వులు పువ్వుల్లా కురిసిన పరిస్థితి ఎమ్మెల్యేల సాంస్కృతిక ఆటల పోటీల కార్యక్రమంలో కొనసాగిందని చెప్పొచ్చు. అసలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం తర్వాత ఆఖరి రోజుల్లో 2 రోజులు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఒక ఆటల పోటీలు నిర్వహించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగా అమరావతిలో జరిగిన ఏదైతే ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దీంట్లో నిన్న చేసిన ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో చూస్తే మొత్తం ఎమ్మెల్యేలు అందరిలో కూడా నవ్వులు కురిపించడమే కాదు, ఇప్పుడు నిరంతరం నిత్యం పని ఒత్తిడితోటి పని మీదే ధ్యాసగా పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి నా జయం అన్నట్టుగా పనిచేసే క్షణం తీరిక లేకుండా ఉండే చంద్రబాబు నాయుడిని ఈ మా సాంస్కృతిక కార్యక్రమంలో చూసినట్లయితే చాలా నవ్వులు కురిపించాయి. ప్రతి స్కిట్లోని కూడా చంద్రబాబు నాయుడు, ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా నవ్వుతూ ఒకరినొకరు చూసుకుని మరీ ముచ్చట పడుతూ ముగ్ధులవుతూ నవ్వుతూ ఈ దృశ్యాలని చూసిన పరిస్థితి. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఒకవైపు డిప్యూటీ సీఎం రఘురామరాజు వేసిన దుర్యోధనుడు పాత్ర, మరోవైపు మంత్రి కందుల దుర్గ వేసిన బాలచంద్రుడి పాత్ర. ఈ పాత్రల్లో చేసేటప్పుడు ఆ సన్నివేశాలని వారు చూస్తూ ఎంతో ముచ్చటపడుతూ ఎంతో పగలబడి నవ్వుతూ చాలా కడుపుబ్బా నవ్వే పరిస్థితి మనం విజువల్స్లో చూసాం. దానికి ఇంకొక తోడుగా ఏంటంటే ఎమ్మెల్యేలు ఆంజనేయులు అలాగే విష్ణుకుమార్ రాజు కలిపి ఒక స్కిట్ ప్రదర్శించిన స్కిట్లో కూడా నేరుగా చంద్రబాబు నాయుడు మీదే వారు ఫోకస్ చేశారు. ఆ స్కిట్లో ప్రధానంగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు 2-3 సందర్భాల్లో మానవ వనరులు తగ్గిపోతున్నాయి, మనకి మానవరులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది, యువతరం రావాల్సిన అవసరం ఉంది, యువతరం పెరగాల్సిన అవసరం ఉంది, దేశంలో ఎక్కడ చూసినా కానీ వృద్ధులే కనిపిస్తున్నారు, ఆ యువత సంఖ్య తగ్గిపోతుందని చెప్పి ఒక ఆవేదన పూరిత ప్రసంగాలు కూడా కొన్ని చోట్ల చేయడంతో పాటు ఇక మీదట పిల్లల్ని కనాల్సిన అవసరం ఉంది, కనాలి, పిల్లల్ని కనే విధంగా కూడా అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఆంజనేయులు అలాగే విష్ణుకుమార్ రాజు ప్రదర్శించిన స్కిట్లో ఒక మంది ఆ స్కిట్ చూసినట్టయితే 2 నిమిషాల స్కిట్లోనే చాలా పెద్ద అర్థం చెప్పేలాగా చంద్రబాబు నాయుడిని ఒక ఇమిటేట్ చేసి అందులో చూపించడాన్ని అందరికీ కూడా నవ్వులు కురిపించాయి, కడుపుబ్బా నవ్వేలా చేశారు. ఎందుకంటే ఒక జంట వివాహం అయిన తర్వాత ఏదైతే 3వ రోజున కార్యక్రమం ఉంటుందో 3వ రోజు పెళ్ళికొడుకు పారిపోయాడనే ఒక ఉదంతాన్ని తీసుకుని ఆ పెళ్ళికొడుకు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నారని చెప్పి ఆంజనేయులు గారు ఆ నియోజకవర్గం, అది ఇటువైపు చూసినట్లయితే విష్ణుకుమార్ రాజు వచ్చి ఆంజనేయులకి ఫిర్యాదు చేసినట్టు తన ఎక్కడున్నారో మా కాన్ఫరెన్స్లో అమ్మాయికి ఇలా పెళ్ళయింది,
పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు పారిపోయాడు, తీసుకురావాలని చెప్పేసి అక్కడ చెప్పిన సన్నివేశం చూసినట్లయితే అది వెళ్ళి వెంటనే పిల్లల్ని కనకపోతే మా చంద్రబాబు నాయుడు గారు ఊరుకునేదట్లేరు అన్నట్టుగా కూడా స్కిట్లో నడిపించారు. మొత్తం నలుగురిని పిల్లల్ని కనే బాధ్యతని తీసుకోవాలని చెప్పేసి ఆ స్కిట్లో ఎమ్మెల్యే ఆంజనేయులకి విష్ణుకుమార్ రాజు సూచించడం, ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఆయన చెప్పడం, అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో యువత సంఖ్య తగ్గిపోతుంది, అలా మానవ వనరుల సంఖ్య తగ్గిపోతుంది. వీరిని పెంచడం కోసం ఇప్పుడు పిల్లల్ని కనాల్సిన అవసరం ఉంది. ఒక్కరు ఇద్దరితో సరిపెడుతున్నారు. అలా సరిపెట్టుకోకుండా కనీసం నలుగురు పిల్లలైనా కనాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే విజ్ఞప్తి చేశారో ఆ విజ్ఞప్తిని స్కిట్లో పెట్టడం ఒకటి. చంద్రబాబు నాయుడు చాలా ముగ్ధులై సన్నివేశాన్ని చూసి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఎంతో నవ్వుకున్న పరిస్థితి మన సన్నివేశంలో చూసాం. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఇద్దరు పిల్లలకి మించి ఉన్నట్లయితే పోటీ చేసేందుకు ఇక్కడ అర్హత లేదని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోను కూడా చంద్రబాబు నాయుడు ఈ మధ్యలో దాన్ని ఉపసంహరించారు. ఎంతమంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని చెప్పి అని మళ్ళీ జీవో కొత్తగా ఇచ్చారు. ఈ నేపథ్యం అంతా కూడా ఈ సన్నివేశం ద్వారా ఆంజనేయులు విష్ణుకుమార్ రాజు స్కిట్ చేసిన ఈ సన్నివేశంలో అది అన్ని గుర్తొచ్చేలాగా, అంటే రాష్ట్రంలో ప్రజలు ఎవరైతే కొత్త నవతరం ఉంటుందో, కొత్త జంటలు ఉంటాయో, కొత్త తరం అంతా కూడా పిల్లల్ని ఎక్కువ కనాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినట్టుగా చేసిన స్కిట్ చంద్రబాబు నాయుడు తరపున వారు ఒక సన్నివేశాన్ని వినిపించడం, ఈ A1 కన్వెన్షన్ లో జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో అందరికి నవ్వులు కురిపించాయి. శ్రీదేవి, శ్రీరామూర్తి, ఇప్పటి వరకు ఇలాంటి స్కిట్స్ చేయడం కానీ, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేయడం కానీ ఇప్పటివరకు ఏమైనా జరిగిందా? ఇదే మొదటిసారి అనుకోవచ్చా? అంటే ప్రతి అసెంబ్లీ సమావేశాలకి ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఒక 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు ఇవన్నీ నిర్వహించడం, వారికి ఒక బహుమానం కూడా ఇచ్చి పంపించడం అనేది అసెంబ్లీలో ఆనవాయితీగా జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయం తీసుకుని చివరి 2 రోజులు అంటే గురువారం, శుక్రవారం ఈ ఆటల పోటీలు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. అంటే గతంలో చూసినట్లయితే ఇలాంటి కార్యక్రమాలు ప్రతిసారి పెట్టుకోవచ్చు, కానీ ఇంత విధిగా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా చూడని పరిస్థితి. అంటే మన ఏపీ విభజన జరిగిన తర్వాత 3 అసెంబ్లీ, ఇది 3వ అసెంబ్లీ, 3 అసెంబ్లీలో సమావేశంలో కూడా ఎక్కడ చూసిన పరిస్థితి లేదు. అయితే ఈసారి మాత్రం ఒక ప్రత్యేకత అయితే నెలకొంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9 నెలలు కావస్తుంది, మొదటిసారి బడ్జెట్ను పూర్తిసారిగా ఇప్పుడు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మొన్న గెలిచిన ఏదైతే 100% సైకిల్ రేట్లో గెలిచిన కూటమి ప్రభుత్వం ఉందో అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహంతో ఒక ఆట వచ్చిన కానించి కూడా పని ఒత్తిడిలో, అంటే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకి అందరూ కూడా చాలా పని ఒత్తిడి పెట్టారు. కార్యక్రమాలు కూడా అదేవిధంగా చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలోకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగాలని చెప్పి పరిగెత్తని వారికి కూడా మీరు వెనకబడి ఉన్నారని కూడా చెప్పడం, మంత్రుల్ని ఖచ్చితంగా పనిచేయకపోతే వారు ఎలాగ వెనకబడి ఉన్నారు, ఏ ర్యాంకులో వెనకబడి ఉన్నారో ఉన్నా కూడా చంద్రబాబు చెప్తూ ఉండడం, దానివల్ల మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గంలో పనులకి అలాగే ప్రజలతోటి కూడా మమేకమై తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలు వీరికి కాస్త చెప్పాలంటే ఉపశమనం కలిగించాయని చెప్పాలి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇప్పుడు ఈ ఆటపాటలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో అందరిలో కూడా చాలా ఆనందం కలిగింది, చాలా ఉపశమనం పొంది ఇక్కడ ఈ అందరితో కలిపి కబడ్డీ ఆడారు, క్రికెట్ ఆడారు, షటిల్ ఆడారు. ఇట్లాగా ఎవరికి తోసిన రీతిలో వారు ఆటలు ఆడడమే కాదు, దెబ్బలు కూడా తగిలించుకున్న పరిస్థితి ఉంది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి 80 ఏళ్ల వయసులో, అంటే 6 సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికైన పరిస్థితి. అలాంటి గోరంట్ల బుచ్చి చౌదరి కబడ్డీ ఆడుతూ కూడా పడిపోతే తలకు కూడా గాయమైన పరిస్థితి. ఇలాంటి సన్నివేశాలు అంటే ఇక్కడ ఏ వయసు వారని కాదు, ఒక ఉత్సాహంగా ఈ ఆటల్లో పాల్గొవాలని అందరికీ అనిపించింది. ఆ విధంగా నిరంతరం ప్రజలతో ఉండి ఆట ఏంటి అనేది, అంటే క్షణం తీరిక లేని పరిస్థితుల్లో ఈసారి మంచి అవకాశం దొరికిందని చెప్పి పైగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం తమకు ఎంతో దక్కిన అవకాశం కింద కూడా ఎమ్మెల్యేలు ఫీల్ అయ్యారని భావించవచ్చు. శ్రీదేవి, శ్రీరామూర్తి, ఓకే అండి. ఇప్పుడు
స్టేజ్ ఎదురుగా ఉన్న వాళ్ళు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ నవ్వులు చూస్తే మనకు అర్థమవుతుంది ఆ ఎంజాయ్మెంట్ అనేది. అయితే పార్టిసిపేట్ చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ స్పందన ఏంటి అసలు ఏమైనా మీరు తెలుసుకున్నారా? అంటే దీంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ మాకు స్ట్రెస్ ఫ్రీ అవ్వడం, ఆ 2 days రిలాక్సేషన్ పొందాము అనే విషయం మీద ఏదైనా మాట్లాడారా దీని గురించి? అంటే ఎమ్మెల్యేలు ఇంకా చాలా మంది నిన్న అయిన తర్వాత వారికి ఎందుకంటే ఇక్కడ ఎంత ఎంజాయ్ చేశారో, ఎంత నవ్వులు పువ్వుల కింద ఈ A1 కన్వెన్షన్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారో అంతే విధంగా మళ్ళీ నిన్న నుంచి కూడా ఎవరికి వాళ్ళే రెస్ట్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే ఈ ఆనందాన్ని చాలా పంచుకుంటున్నారు అన్నట్టుగా ఉంది. అంటే ఎవరికి వాళ్ళే మనం సమావేశంలో చూసాం, ఆ వేదికలో చూసాం, ఆ సభాస్థల్లో చూసాం, అంతా కూడా చాలా ఉత్సాహంగా ఒకరినొకరు బాగా చేసామంటే బాగా చేసామని చెప్పుకోవడం, పాల్గొలేని ఎమ్మెల్యేలు కూడా తామెందుకు పాల్గొలేకపోయామనే బాధ కూడా కలిగించే విధంగా చూసాం. అయితే మహిళా ఎమ్మెల్యేలు కూడా చాలామంది కార్యక్రమంలో అంత ఇదిగా పాల్గొనలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం కూడా ఇలాంటి స్కిట్ ఏదైనా ఒక కార్యక్రమం చేస్తుంటే బాగుండేదేమన్న ఆలోచనలు కూడా అక్కడ పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఈ ఎమ్మెల్యేలకి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒకవైపు ఇప్పుడు ఏదైతే ఆంజనేయులు ఇలా విష్ణుకుమార్ రాజు చేసిన స్కిట్టు ఇదే కాదు, ఆ పిల్లల్ని ఎక్కువ కనాలన్న దానికి ఒక స్కిట్టే కాకుండా కార్యకర్తల్ని ఎలా చేయాలి, ఎమ్మెల్యేల దగ్గరికి ఎవరు ఏ పని మీద వస్తారు, వాళ్ళకి కార్యకర్త తెలియకపోయినా ఎమ్మెల్యే ఎలా పలకరిస్తూ ఉంటాడు, ఇలాంటి అనేక సందేహాలు అనేక సన్నివేశాలను కూడా ప్రదర్శించారు. ఒకవైపు ఎమ్మెల్యే పనితీరును కూడా ఇక్కడ ప్రతిబింబించే విధంగా కూడా స్కిట్లు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే RRR దుర్యోధనుడు వ్యాసాన్ని, అలాగే సన్నివేశాన్ని, అలాగే మంత్రి దుర్గేష్ వేసిన బాలచంద్రుడు సన్నివేశాన్ని కూడా చాలా ఎంతో ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉంది. ఆ సన్నివేశాలకు కూడా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎంతో ఆనందంతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఒకరినొకరు పగలబడి నవ్వుకున్న సన్నివేశాలు చూస్తుంటే ఎప్పుడు ఇలాంటి సన్నివేశాలని రాష్ట్ర రాజకీయాల్లో చూడలేదు. చంద్రబాబు నాయుడు అసలు ముఖంలోనే నవ్వు చూడటం అనేది చాలా అరుదుగా ఉంటుంది, ఎప్పుడో కానీ కనిపించదు. ఏ సమస్య అయినా ఎవరు ఏం చెప్పినా ఎలాంటి సభల్లో మాట్లాడినా ఆయన నవ్వు అయితే చిరు నవ్వే కనిపిస్తుంది. ఆయన పగలబడి నవ్వున సన్నివేశం కానీ మామూలు కానీ ఎక్కడా కనబడదు. అలాంటిది ఈ ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ ఆంజనేయులు విష్ణుకుమార్ చేసిన స్కిట్లో కావచ్చు, అలాగే బాలచంద్రుడు వేసిన దుర్గేష్ సన్నివేశంలో కావచ్చు, అలాగే RRR వేసిన దుర్యోధనుడు స్కిట్లో సన్నివేశంలో కావచ్చు, మొత్తం మా సభ అంతా కూడా మొత్తం ఆద్యంతం నవ్వుతూనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కనబడారు. మొత్తం ఈ కార్యక్రమాలంతా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకరినొకరు చూసుకుని మరి కూడా పగలబడి నవ్వుతున్న దృశ్యాలు ఇప్పుడు ప్రజల్ని అలాగే సందర్శకుల్ని ప్రజల్ని కూడా ఎంతో ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. సో దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం. వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి, వాళ్ళని స్ట్రెస్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, వాళ్లకు ఎలాంటి ర్యాంక్స్ ఇవ్వాలి, ఎవరు ఎలాంటి పని చేస్తే ఎలాంటి ర్యాంక్స్ ఇవ్వాలి, ప్రదర్శించిన తర్వాత వాళ్ళకి ఇచ్చే బహుమతులు వాళ్ళ ఎంకరేజ్మెంట్కు తోడ్పడతాయి. అందుకనే ఎవరైనా సరే స్ట్రెస్ ఫ్రీ అవ్వండి. స్ట్రెస్ ఫ్రీ అవుతే ఖచ్చితంగా మనం నెక్స్ట్ డేకి ఇంకొక వారం రోజులకు సరిపడా రీఛార్జ్ చేసుకుని ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేయగలుగుతాం. అదే జరిగింది విజయవాడలో. 2 రోజుల పాటు జరిగిన శాసనసభ శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలు చాలా ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సాంస్కృతిక హాస్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అలాగే ఈ క్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీలోంచి కింద పడేంతలా పగలబడి నవ్వారండి. మనము చూస్తున్నాము సీఎం చంద్రబాబు ఎంత పగలబడి నవ్వుతున్నారో. సో పవన్ కళ్యాణ్ కుర్చీలోంచి కింద పడేంతలా పగలబడి నవ్వారంటే ఎంత బాగా చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధుల స్కిట్లలో డైలాగ్కు చప్పట్లతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలిపారు. ఒక్కో ప్రదర్శన ముగిసిన వెంటనే ఆనందంతో ఎమ్మెల్యేలు పిలిచి వారితో సీఎం చంద్రబాబు ఫోటోలు కూడా దిగారు. అండ్ చేసిన తర్వాత ఐ థింక్ జనసేన ఎమ్మెల్యే విజయ్ అనుకుంటారు ఆ స్కిట్ బాగా పండించారు. అది కూడా మంత్రి దుర్గేష్ చేసింది అండ్ RRR చేసింది. ఎమ్మెల్యే విజయ్ చేసిన స్కిట్ కూడా చాలా హైలైట్గా నిలిచిన నేపథ్యంలో వాళ్ళు కిందకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని సపరేట్గా కలిసి స్పెషల్గా ఒక ఫోటో కూడా, ఒక సెల్ఫీ ఆర్ ఒక ఫోటో సెషన్ కూడా అక్కడ జరిగింది. ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాము. సో అదండి, అందుకనే ఎవరైనా సరే స్ట్రెస్ ఫ్రీ అవ్వండి, హ్యాపీగా ఉండండి.